నమస్తే బ్రదర్. నమస్తే అన్న, చెప్పండి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతారు? జగన్ అన్న. ఎందుకు మళ్ళీ జగన్ గారు కావాలనుకుంటున్నారు? ఆయన చేసిన అటువంటి చేశాడు అన్న. ఊరు మొత్తం ప్రపంచాన్ని మొత్తం చేశాడు మనకి. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏమని చేశారా? అభివృద్ధి పరంగా చూసుకుంటే మొత్తం మనం అసలు రూల్గా చెప్పాలంటే అభివృద్ధి పరంగా చూసుకోవడానికి ఎంత చేశాడో జనాలందరికీ తెలుసు అన్న. మనం చెప్పడానికి ఏముంది అందులోనే. అంటే మీరు చెప్పండి, మీ గ్రామం వరకు వచ్చేసి మీ నియోజకవర్గానికి వచ్చేసి ఏమైనా జరిగాయి? మా గ్రామంలో మొత్తం అంతా జరిగిందన్న. సచివాలయం, తర్వాత వారంటీలు ఇంటింటికి వచ్చి మొత్తం ముసలు కనీసం కాళ్ళు చేతులు లేని వాళ్ళ దగ్గర కూడా వచ్చి మొత్తం పెన్షన్ అందించి మొత్తం అన్ని చూసుకుంటూ ఆయన వారంటీలు, నిజంగా వారంటీలు పెట్టిన వల్ల చాలా అది మెయిన్. అది ఒకటి చాలా టీడీపీ యువతకు ఉద్యోగాలు ఏమన్నా వచ్చాయా? వచ్చాయన్న. సచివాలయం వచ్చింది కదన్న. సచివాలయం ఉద్యోగాలు వచ్చాయి, వారంటీలు ఉద్యోగాలు వచ్చాయి, తర్వాత ఎవరికైనా జాబ్లు వచ్చాయి. అటు మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎక్కువ పథకాలు ఇస్తాం, ఇంకా అభివృద్ధి ఎక్కువ చేస్తాం అంటున్నారు అన్న. చంద్రబాబు నాయుడు గెలిస్తే పథకాలు ఇస్తాడు అంటున్నాడు కదన్న. ఆయన వయసు ఎంత అన్న పథకాలు ఇవ్వడానికి? ఇప్పుడు మన జగన్ ఉన్నాడు, మాలాంటి కుర్రోడు అన్న. ఆ కుర్రోడు ఎంత చేశాడన్న? ఆయన చేసింది ఇప్పుడు ఎవరన్నా చేశారన్న? అన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేశాడు కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలు ఆయన ప్రకటించాడు కానీ ఆయన ఈ ఆలోచన వచ్చింది ఆయనకి. ఇంత ముందు లేని ఆలోచన ఈయన కుర్రోడు చేశాడండి ఇదంతా. ఆయన్ని పడగొట్టినందుకు 2-3 వస్తున్నారన్న. ఒక్కడిని కుర్రోడు కోసం సిగ్గేయాలన్న. ఆ విషయానికి వస్తేనే ఆ కుర్రోడి మీద మీరు అంతా కలిపి అయినా సరే ఏమైనా చేయగలరా? ఏమైనా చెందగలిగారా? ఏం చేశాడన్న? అసలు టచ్ చేయగలరా ఏమన్నా? ఒక్కడి కోసం అన్న. ఇంత ముందు అటు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇద్దరు చూసుకుంటేవారు. ఇది ఇలా అయిపోయింది. ఒక అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అబ్బాయి రాబోతుకి ఒకళ్ళు ఏడైపోయి, ముగ్గురు ఏడైపోయి ఒకరిని పడకూడదని చూస్తున్నాడు. సిగ్గేయాలి కదన్న ఒకటి కోసం ఇలా ఇచ్చేయడానికి. ఏం చెప్పమంటావు ఆయన గురించి? అసలు రూల్గా చెప్పండి, జనాలకు అర్థం ఏంటంటే ఒకరిని పడగొట్టినందుకు ఇంతమంది కలిసి ఒకరిని పడగొట్టిన అంటే ఆయన ఎందుకు పడగొడుతున్నారంటే ఆయన చేసిన వీళ్ళు తట్టుకోలేకపోతున్నారన్న. ఆయన పెట్టిన